నవరత్నాన్ని పెళ్లి చేసుకున్నాడు సార్. 2017లో అయింది నా పెళ్ళి. 5 నుండి గొడవలే. పెళ్ళి అయిన 3 నెలలు ప్రెగ్నెంట్ వచ్చింది. నెక్స్ట్ వదిలేసాడు సంవత్సరం రోజులు. మళ్ళీ వచ్చి తీసుకెళ్ళారు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ 3వ నెలలో కొట్టేసి పంపించేశారు. చిన్న పాపని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అది మేము తీసుకొచ్చుకుంటే డెలివరీ అయ్యి 28 రోజులు అవుతుంది మా అక్కకి. మళ్ళీ కొట్టేసి పాపని తీసుకెళ్ళిపోయాడు. బ్లీడింగ్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, అయినా తీసుకోలేదు. తర్వాత పాప సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి బాబు 3వ ప్రెగ్నెంట్ చూసి అలా చేసుకున్నారు. మళ్ళీ బాబు పుట్టాడు. 3 పిల్లలు, ఇప్పుడు 2 ఆడపిల్లలు, 1 బాబును. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ నెలలోని మా ఇంటికి కొట్టేసి తగిలేసాడు. మళ్ళీ సంవత్సరానికి తీసుకెళ్ళాడు. ఇంక ఇలా కొట్టడం పంపడం ఇప్పుడు వరకు అదే జరిగింది. అలా గట్టి పెద్దలతో కూడా పంపించేవాళ్ళు. అయినా పని అవ్వలేదని 2 సార్లు కేసు పెట్టాము, అయినా సరే పని అవ్వలేదు. ఈసారి 3వసారి చంపేశారు సార్. అయినా సీరియస్గా తీసుకోలేదు. మేము కేసు పెడితే వాళ్ళు లంచాలు ఇచ్చి కొనేసుకునేవారు పోలీసుల్ని. మళ్ళీ వెనక పంపేశారు. ఇప్పుడు కూడా కేసులోనే ఉంది, అయినా సరే సీరియస్గా తీసుకోవట్లేదు. మీరే న్యాయం చేయాలని చేతులు ఎప్పుడు మొక్కుతున్నానండి. మా అక్క చనిపోయి హాస్పిటల్లో ఉంది. కేసు పెట్టాము. మా అక్కని ముందు పెట్టి చంపేశారు. పోలీసులకి దగ్గరికి వెళ్తే మీకేం భయం లేదు, మేము న్యాయం చేస్తామని అంటున్నారు. ఇది 3వసారి అలా చెప్పడం, అయినా సరే న్యాయం చేయట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.